శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుకండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి ప్రదోషవేళ కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అందరం కలిసి చదివి తదనంతరం ఉపన్యాసాన్ని ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరः వామదేవో విరూపాక్షः కపర్దీ నీలలోహితः శంకరः శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభः శిపివిష్టోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः భవः సర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः ఉగ్రः కపాలీ కామారీ అంధకాసురసూదనः గంగాధరో లలాటాక్షः కాలకాలः కృపానిధిः భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः సామప్రియస్వరమయస్త్రయీమూర్తిరణీశ్వరः సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः హవిర్యజ్ఞమయः సోమః పంచవక్త్రः సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిः హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖः భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియः కృత్తివాసాः పురారాతిర్భగవాన్ ప్రమదాధిపः మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుः వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమः రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భుజ్ఞో దిగంబరः అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధవిగ్రహः శాశ్వతః ఖండపరశుः అజపాశ విమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో గిరో హరిः పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరः భగనేత్రభిదవ్యక్తः సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదో సంగస్తారక పరమేశ్వరः. ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. హరి ఓం. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శంకర భగవత్పాదులు మాత్రమే చేయగలిగినటువంటి అత్యద్భుతమైన శ్లోకాలలో అదొకటి. ఈశ్వరుణ్ణి ఎక్కడైనా దర్శించవచ్చు, ఏ కాలమునందైనా చూడగలిగిన కన్నుంటే ఆయన్ని చూడడానికి యోగ్యము కాని ప్రదేశం ఒకటి లోకంలో లేదు అని నిరూపణం చేస్తూ
శంకరాచార్యుల వారు శివానంద లహరిలో 50వ శ్లోకంగా చేసినటువంటి శ్లోకం. దాన్ని 50వ శ్లోకంగా చేయడంలోనే ఆయన యొక్క రచనా వైచిత్రి. ఆయన సంధ్యారంభ విజృంభితం అంటూ మొదలుపెట్టారు. పైకి చూడ్డానికి అది మల్లెపువ్వు గురించి చెప్పినటువంటి పద్యంలా కనపడుతుంది. లోపల చూస్తే పరమేశ్వరుడి గురించి చెప్పింది. ఒకే శ్లోకం 2 అర్థములను ప్రతిపాదన చేస్తుంది. సంధ్యారంభ విజృంభితం అంటే సంధ్యాకాలమనందు బాగా విచ్చుకునేటటువంటి అలవాటు ఉన్న పువ్వు. మిగిలిన పువ్వులు సాధారణంగా సూర్యోదయానికి బాగా విచ్చుకుంటాయి. మల్లె పువ్వు అసుర సంధ్య వేళలో బాగా వికసనాన్ని పొందుతుంది. కాబట్టి సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. శృతి అంటే వినడానికి యోగ్యమైనటువంటి స్థితిని కల్పించేటటువంటి ఇంద్రియం చెవి. ఈ చెవిలో పెట్టుకుంటారు, తల మీద పెట్టుకుంటారు మల్లె పువ్వుని. అందుకని శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృచ్ఛద్వాసనాశోభితం. అది ఎప్పుడూ కూడా తుమ్మెదల చేత, తుమ్మెదల ఝంకారము చేత, అనేకమైనటువంటి తుమ్మెదలు అందులో ఉండేటటువంటి మకరందపానం చెయ్యాలనేటటువంటి ఆర్తితో వచ్చి ఉన్న కారణం చేత ఆ తుమ్మెదల చేత పరివేష్టింపబడి ఉంటుంది. అందుకని తుమ్మెదల యొక్క సమూహము ఎప్పుడూ తన చుట్టూ ఉండేటటువంటి పువ్వు. కాబట్టి సప్రేమ భ్రమరాభిరామమసకృచ్ఛద్వాసనా శోభితం, గొప్ప సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మల్లెపువ్వు వాసన దాద్దామంటే దాచేది కాదు. కాబట్టి భోగీంద్రాభరణం, అది భోగులైనటువంటి వారు అంటే ఎప్పుడూ ఏదో సౌఖ్యం అనుభవించాలి అనేటటువంటి లక్షణం ఉన్నవారు మల్లె పువ్వుని ఆభరణంగా ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు, మల్లె పువ్వుకి కామోద్రేకం కల్పించేటటువంటి లక్షణం ఉంటుంది అని. కాబట్టి భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం. సుమనః అన్న మాటకి అనేకమైన అర్థాలు ఉన్నాయి. దేవతలు అని ఒక అర్థం, చాలా మంచి హృదయం ఉన్నవారు అని ఒక అర్థం, పువ్వు అని ఒక అర్థం. అన్ని పువ్వులలోకి రాజాధిరాజు మల్లె పువ్వు. కాబట్టి సుమన పూజ్యం గుణావిష్కృతం, తెల్లగా శుద్ధ సత్వంలా ఉంటుంది. కాబట్టి తెల్లనైన వర్ణం కలిగినది. ఎక్కడైనా చెప్తే మల్లె పువ్వులా తెల్లగా అంటారు. కాబట్టి సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆయన అసుర సంధ్య వేళలో శ్రీశైల పర్వత సానువుల మీద బహుశः నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయంలో మద్ది చెట్టుని ప్రత్యేకించి శివతత్వం ఉన్నటువంటి చెట్టుగా చెప్తారు. అసలు చెట్టే శివుడిగా చెప్తారు. నమో వృక్షేభ్యో హరికేశాయో పవీతి నేపుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. అందున శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ మద్ది చెట్టుకి ఒక మల్లెతీగ అల్లుకుంది. ఇప్పుడు ఈ అల్లుకున్న మల్లెతీగ తెల్లటి పువ్వుల్ని వికసించి, ఆ పూలు పూసినటువంటి మల్లెతీగ ఆ మద్ది చెట్టుని అల్లుకుని ఉంటే ఎలా ఉందో, శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శివలింగం కూడా శివాలింగితం. శివ అంటే శివుడు, శివా అంటే పార్వతీదేవి. శివాలింగితం అమ్మవారి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమేశ్వర స్వరూపమునకు ప్రతీక అయిన మల్లికార్జున లింగమును సేవించుతున్నాను. బాహ్యంలో అయితే మద్ది చెట్టుకి అల్లుకున్న మల్లెతీగకి పూసినటువంటి పువ్వులను నేను చూచుచున్నాను. కాబట్టి ఆ శ్లోకాన్ని ఒకలా చెప్తే మల్లె పువ్వు గురించి చెప్పినటువంటి శ్లోకం. అదే శ్లోకాన్ని శివపరంగా అన్వయం చేస్తే శ్లేష, అది శివపరంగా మారిపోతుంది శ్లోకం. ఇది శంకరులకే చెల్లు మహానుభావుడికి. సంధ్యారంభ విజృంభితం, సంధ్యాకాలమునందు విజృంభించేటటువంటి లక్షణం ఉన్నవాడు. సంధ్య అని దేనికి పేరు? సంధ్య అంటే రెండిటి నడిమి కాలాన్ని సంధ్య అంటారు. పూర్వ సంధ్య అంటే చీకటి వెళ్ళిపోయి పగలు వస్తుంటే పూర్వ సంధ్య. ఉత్తర సంధ్య అంటే పగలు వెళ్ళిపోయి చీకటి వస్తుంటే ఉత్తర సంధ్య. పగలు సాయంకాలం కాకుండా పొద్దు మిట్ట మధ్యాహ్నానికి వచ్చి నిలబడి ఇప్పటి వరకు ఇలా ఎక్కినటువంటి పొద్దు అటువైపుకి దిగడం మొదలుపెట్టేటటువంటిది
మధ్యాహ్న కాలంలో వచ్చిన సంధ్య. సంధ్య అన్న మాట ఎక్కడ చెప్పినా రెండిటి మధ్యకాలము అని గుర్తు, లేదా రెండిటి మధ్య ప్రదేశము అని గుర్తు. అసలు సంధ్య రెండిటి మధ్యదైతే 100 శ్లోకములు కలిగిన శివానంద లహరిలో 50 సంధ్య. కాబట్టి 50వ శ్లోకాన్ని సంధ్యారంభ విజృంభితం అంటూ శంకర భగవత్పాదులు మొదలుపెట్టారు. అది మహానుభావుడు శంకరులు అనుభవించగలిగినటువంటి స్థితి. కాబట్టి 50వ శ్లోకం సంధ్యారంభ విజృంభితం కాదు. ఎక్కడ సంధ్య ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఎక్కడ సంధ్య ఉంటుందో అన్నప్పుడు అర్థం ఏమిటో తెలుసా అండి? ఎక్కడ మీరు చేస్తున్న ధ్వనులన్నీ ఆగిపోతుంటాయో, ఎక్కడ ఏ రెండిటి మధ్య నిశ్శబ్దం ఉందో అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఊపిరి తీసి మళ్ళీ ఊపిరి వదలడానికి మధ్యలో వచ్చినటువంటి లిప్త కాలపు నిశ్శబ్దం ఎక్కడుందో, ఆ ఊపిరి చప్పుడు కూడా లేనటువంటి నిశ్శబ్దం, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఊపిరి తీసి ఊపిరినంతటినీ వాక్యంగా మార్చి మాట్లాడిన తరువాత మళ్ళీ రెండవ వాక్య నిర్మాణం కోసమని ఊపిరి తీసుకునేటటువంటి ప్రయత్నంలో మొదటి వాక్య నిర్మాణాన్ని ఆపి రెండవ వాక్య నిర్మాణాన్ని ప్రారంభం చేసే మధ్యలో వచ్చినటువంటి నిశ్శబ్దంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇవన్నీ సంధ్యలే. సంధ్య కేవలం పూర్వ సంధ్య ఉత్తర సంధ్య కాదు. ఆయన సంధ్యారంభ విజృంభితం. ప్రత్యేకించి ప్రదోష వేళ యందు, అంటే ఆసురీ శక్తులన్నీ నిద్రలేచేటటువంటి సమయం, చీకటి పడే సమయం. దేవతాశక్తులన్నీ నిద్రలేచేటటువంటి సమయం సూర్యోదయాత్పూర్వం, ఇంకా సూర్యుడు ఉదయిస్తాడనగా ఉండేటటువంటి సంధ్యాకాలం. అందుకే అసలు సంధ్యాకాలము అన్నది ఏదుందో అది ఉభయ సంధ్యల యందు కూడా ఈశ్వరుని యొక్క అర్చనకే తప్ప మరొక దానికి పనికొచ్చే సమయం కాదు. ఇంకా ఏ ఇతర ప్రయోజనమునకు ఆ కాలాన్ని వాడకూడదు. పూర్వ సంధ్య కేవలం ఈశ్వరార్చనకు, ఉత్తర సంధ్య కేవలం ఈశ్వరార్చన. ఉత్తర సంధ్య వస్తోంది, పగటి పూట వెళ్ళిపోయి చీకటి పడుతోంది, శివనామస్మరణమే చెయ్యాలి. ప్రదోష వేళ అంటారు. ఆ సమయంలో పరమేశ్వరుడు నర్తనం చేస్తాడు కైలాస పర్వతం మీద. ఆయన కైలాస పర్వతం మీద నర్తన చెయ్యడానికి, ఆ తాండవం చెయ్యడానికి సిద్ధపడిన సమయానికి సమస్త దేవతలు కైలాసాన్ని చేరుకుంటారు. కాబట్టి ప్రదోష వేళలో ఇతర దేవతల యొక్క ఆలయంలో దర్శనము చెయ్యరు. కారణం ఏమి అంటే అప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా కైలాసంలో శివసన్నిధికే వెడతారు, శివదర్శనంలో ఉంటారు. కాబట్టి ఇంకా ప్రదోష వేళలో శివదర్శనం చేస్తే అందరు దేవతల దర్శనము చేసేసినట్టే. ఒక్క నరసింహస్వామి వారు మాత్రం మినహాయింపు. షట్కాల శివపూజ ఎలా ఉందో షట్కాల పూజ నరసింహస్వామికి అలా ఉంది. అందుకని అసుర సంధ్య వేళలో మళ్ళీ నరసింహస్వామి వారి దేవాలయానికి మాత్రం వెళ్ళవచ్చు. మిగిలిన దేవాలయాలకి వెళ్ళకూడదని నేను సిద్ధాంతీకరించట్లేదు. కానీ వాళ్ళు అక్కడ ఉండనప్పుడు వెళ్ళి కూర్చుని కాసేపు ఎదురు చూసే కన్నా శివాలయానికి వెళ్ళిపోతే వాళ్ళు దొరుకుతారు. ఎందుకని అంటే వాళ్ళందరూ కూడా ప్రదోష వేళలో శివసన్నిధికే చేరుతారు. ప్రదోష వేళలో శివసన్నిధికి వెళ్ళినటువంటి వాడికి సమస్త దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. మీరు చూశారో లేదో, కాంచీపురంలో ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటారు. అక్కడ వ్యాఘ్రపాదుడు, పతంజలి కూడా ఉంటారు. మీరు అక్కడ అర్చకులను అడిగితే వాళ్ళ అమ్మవారు అయ్యవారు కట్టుకున్నటువంటి పంచ ఆ వేదికని కప్పుతుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారు, ఆ వేదిక పైకి తీసి చూపిస్తారు. వాళ్ళిద్దరూ మాత్రం నిలబడి ఆ తాండవాన్ని చూస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ శివతాండవానికి సహకరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాద్యాన్ని మ్రోగిస్తూ ఉంటారు. పార్వతీదేవి లాస్యం చేస్తుంది, పరమేశ్వరుడు తాండవం చేస్తాడు. అది వారి విజృంభణ సమయము. విజృంభణము అంటే బాగా కదిలేటటువంటి సమయం అది. ఆ సమయంలో ఎందుకు తాండవం చేస్తావని అడిగారు. అడిగితే పరమేశ్వరుడు మహాభారతంలో పార్వతీదేవికి చెప్పాడు రహస్యాన్ని. ఉగ్రభూతములకన్నింటికీ కూడా తాండవాన్ని చూస్తే అవి కదలకుండా నిలబడతాయి. అవి ఉగ్రభూతములన్నీ కూడా లోకం మీదకి వచ్చి పడిపోయేటటువంటి సమయం. చీకటి పడుతోంది అంటే ఉగ్రభూతములన్నీ వస్తాయి. అవి లోకం మీదకి వచ్చి ఎక్కడ లోకాన్ని పాడు చేస్తాయోనని పరమేశ్వరుడు తాండవాన్ని చేస్తాడు. ఆ తాండవం చేస్తే అవన్నీ అది చూస్తూ నిలబడిపోతాయి. అథవా మీకు ఇంకొక మార్గంగా నేను దాన్ని చెప్పాలి అంటే సమస్త భూతకోటి ఆ